పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు హోరాహోరీగా ఉంది అండ్ హాట్ సీట్ గా మారింది ఇప్పుడు ఏపీలో. ఎవరు గెలిచే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ పక్క పక్కా జనసేన. ఎందుకు పవన్ కళ్యాణ్? నాకు 3 ఏళ్ళు అయిందండి మా ఆయన గారు పోయి, ఇప్పుడు పింఛనీ రాలేదు. పవన్ కళ్యాణ్ మంచి చేస్తాడు, వస్తాడు. ఆయన పిఠాపురం ఎంచుకున్నాడు. రాజకీయాన్ని వదలలేదు కదన్న ఇప్పుడు వరకు. వదలలేదు. అతను మంచితనం, అతను ఎప్పుడు అభిమానమే. ఇప్పుడు రాజకీయ పరంగా కూడా నాకు ఇష్టం. మా ఓట్లు పచ్చంగా 5 ఉన్నా, మా పిల్లలు మేమందరం జనసేన. పక్కా జనసేన ఇంత తేడా ఉండవు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు మీరు? పిల్లలకి జాబ్స్ వస్తాయి మెయిన్, అది యూత్కి జాబ్స్ వస్తాయి అనుకుంటున్నాను. అతను గెలవకుండా ఉన్నప్పుడే చాలా చేశాడు, గెలిస్తే ఇంకా చాలా చేస్తాడు. పిఠాపురంకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ప్రస్తుతానికైతే? ప్రస్తుతానికైతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి పిఠాపురం. ఇప్పుడు ముందు ఒకప్పుడు పిఠాపురం అంటే క్లీన్ సిటీ పిఠాపురం, ఇప్పుడు అది పోయింది, అది మళ్ళీ రావాలి. కొంతమంది చాలా మంది వరకు పిఠాపురంకి బయట గుర్తింపు లేదు, బయట సిటీలోకి చెప్పారు. అతను ఎక్కడి నుంచో పిఠాపురాన్ని ఎంచుకున్నారంటే ఇప్పుడు చాలా పాపులారిటీ అయింది కదండి. చాలా ఇప్పుడు గొప్ప పిఠాపురం, ఎక్కడ ఎవరికి తెలియని పిఠాపురం ఇప్పుడు అందరి నోటంటే పిఠాపురం బలుగుతుంది. అది దేనివల్ల? పవన్ కళ్యాణ్ వల్లే కదా. ఓకే, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం? అందరూ 1,00,000 అంటున్నారు, కనీసం అతను గెలవాలి, అసెంబ్లీకి వెళ్ళాలి. మెజారిటీ అవసరం లేదన్నా గెలవాలి. ఇంత మెజారిటీ అని మేము మనం గెలవాలి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు ఇద్దరు పోటీ చేయబోతున్నారు. ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ పక్కా. ఆయన ఆల్రెడీ 2 సార్లు ఓడిపోయాడు కదండి మనకి. ఇప్పుడు ఈసారి అయినా మనం గెలిపించుకోవాలండి పిఠాపురంలో. అందువల్ల కంపల్సరీగా పవన్ వేస్తా ఉండే ఓటు. గతంలో వంగ గీత గారు ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు పిఠాపురానికి. ఎందుకు వంగ గీత గారు వద్దు అనుకుంటున్నారు ఈ టైం? ఇంకా ఆల్రెడీ ఓల్డ్ అయిపోయింది కదా సార్. ఇంకా న్యూ టెక్నాలజీ అండి ఇప్పుడు అంతా యూత్. అందువల్ల ఇప్పుడు పవన్ కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ ఏమైనా జరుగుద్ది అనుకుంటున్నారా? 100కి 1%, 10% కంపల్సరీగా డెవలప్ అవుద్దండి పిఠాపురం ఖచ్చితంగా. అందువల్ల పవన్కే మా సపోర్ట్ అండి. పిఠాపురంలో ఎటువంటి డెవలప్మెంట్ రిక్వైర్మెంట్ ఉందండి? అంటే ఏదేది కావాలి పిఠాపురంకి? ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? రోడ్లు మొత్తం డ్రైనేజ్ మొత్తం చాలా మటుకి ఏం లేదండి. పిఠాపురం చాలా వరస్ట్గా ఉందండి. ఇప్పుడు ఏం పని అవ్వలేదండి వైఎస్ఆర్ గవర్నమెంట్లో. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఏ డెవలప్మెంట్ కావాలని చెప్పి మొట్టమొదటిసారిగా మీరు కోరుకునేది? రోడ్లు అదే మెయిన్, రోడ్లు అండి ప్రాబ్లం. ఆయన చేస్తాన్నారండి, వచ్చిన వెంటనే నేను చేస్తానని చెప్పి అన్నారు. దాని గురించి అండి. ఓకే, ప్రీవియస్లో జరిగింది. ఇప్పుడు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నడిచింది. ఈ 5 సంవత్సరాలు పిఠాపురంకి చేసిన డెవలప్మెంట్ అభివృద్ధి అయితే ఏం కనబడలేదండి మాకు. లేదండి. అంటే ఇప్పుడు కనీసం పవన్ అన్న వస్తే మాకు న్యాయం జరుగుద్ది అని చెప్పి పవన్కి గెలిపించుకోవాలని ఆశతో ఉన్నామండి. యూత్ కి కానీ లేదంటే పెద్దవాళ్ళకి కానీ వృద్ధులకు కానీ వ్యవసాయం చేసుకున్న వాళ్ళు కూడానండి అతనే కావాలని ఈసారి బలంగా కోరుకుంటున్నారండి. అవునండి, ఖచ్చితంగా ఆయన వస్తే మంచి చేస్తారండి. 70-80 వేలు మెజార్టీతోనే వస్తాడండి. దాంతోపాటు వర్మ గారు కూడా ఫుల్ సపోర్ట్ ఉందండి. అదండి, వంగ గీత గారు కూడా గెలుస్తారని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. దాని మీద మీ అభిప్రాయం? తెలుస్తుంది కదండి ఎలక్షన్. ఇప్పుడు చాలా వరకు మారారండి. ఇప్పుడు కనీసం ఆయనకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారండి. అదండి, పవన్ రావాలి, అభివృద్ధి జరుగుద్ది అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారండి. ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అయితే అభివృద్ధిగా అయితే సీఎం అండి. అవునండి, పక్కా అండి. ఏం లేదండి. అయితే రాజధానులు ఏమి లేదు కదండి. మరి 3 రాజధానులు అన్నారు, ఏదైనా ఒకటన్నా కన్ఫర్మ్ చేశారా? మరి అదండి, అది అవుతుందండి, కంపల్సరీ అవుతుందండి. డెవలప్మెంట్ అయితే చంద్రబాబు అండి. గెలిస్తే ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారు? అది మొత్తం కాదండి, మన ఇది ఒకటే కాదు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే అంటే మన పిఠాపురం అని చెప్పొచ్చు అండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది? 80-70 అలా 70 వేల మెజార్టీతో గెలుస్తారండి. పక్కా అండి. అదండి, థ్యాంక్ యూ అండి. అంటే ఇప్పుడు నేనేమంటానంటే చాలా మంది వరకు అభిమానం కొద్దీ మా వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారని అప్పుడు చూపించారు సార్. ఇప్పుడు అభిమానంతో పాటు గెలిపించుకోవాలనే కోరిక ఎక్కువగా ఉన్నదండి. అతను ఇప్పుడు వరకు మొన్నటి వరకు కూడా పిఠాపురం అంటే కాకినాడ పక్కన పిఠాపురం అనేది తప్ప మరి పిఠాపురం గురించి పెద్దగా ఎవరికి తెలియదండి. ఈ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారండి, కానీ ప్రతి ఫేస్బుక్లో కూడా పిఠాపురం గురించి అండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ
అండ్ జనసేన రెండు కలిసి పోటీ చేస్తూ ఉన్నారు, మిర్జియో చేస్తూ ఉన్నారు. అయితే ఓన్లీ జనసేన నుంచి మాత్రమే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు లేరు కదా, క్యాండిడేట్ లేరు కదా, ఓట్లు ఏమైనా చీలే అవకాశం ఉంది? లేదండి. ముందు వర్మ గారు అన్నారు, తర్వాత మళ్ళీ ఆయన సపోర్ట్ ఇస్తామని చెప్పారు కానీ మొన్న విలేకరు సమావేశంలో చెప్పారు కదా. వర్మ గారికి వచ్చి ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ గారికి వెళ్తాయండి. మెజార్టీ మాత్రం 80,000 నుంచి 1,00,000 దాకా సరే వస్తుందండి. ఇది నేనే ప్రతి ఒక్కళ్ళు నమ్మకంతో చెప్పేదండి. ఏంటంటే గెలిపించుకోవాలని ఆశ ఈసారి ఎక్కువగా ఉన్నదండి. అదండి ఓటేసే ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్పాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారి గురించే కావచ్చు, లేదు అంటే ఓటేసే ముందు ఏం ఆలోచించుకోమని చెప్తారు, ఒక మాట చెప్పండి ఏం చెప్తారు? అభివృద్ధి గురించి ఆలోచించుకుని ఓటేయమని చెప్తామండి. అదండి అంతే అండి, అదే కదండి మనకు కావాల్సింది. మీ పేరు సార్? నాగేశ్వరరావు. పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారు ఇద్దరు పోటీ చేయబోతున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ పట్టిపోతాడు. ఎంత మెజార్టీతో రావచ్చండి? అదైతే 60 అలా కావచ్చు, 60,000 దాకా రావచ్చు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు గెలవాలనుకుంటున్నారు? ఒకసారైనా చూడాలండి, అతను చెప్పిన మాటలకే బాగుపడుతుందని ఊరు బాగుపడ్డం అంటే ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? బాగుండి ఏమున్నాయని మేము చెప్పడం, మేము అనుకుంటున్నాం అంటే డెవలప్ అవుద్ది అనుకుంటున్నాం. ఎటువంటి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారండి? మన మనిషికి ఏ అయితే బాగుంటుందో అది కావాలనుకుంటున్నాం అంతే. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా అనిపించింది? అది అయితే మేము చెప్పలేము పూర్తిగా. అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు చేస్తారు, అదే బాగుండేది, ఇది అది బాగుండేది. ఇది అయితే మేము చెప్పలేం. జగన్మోహన్ రెడ్డి గారిది లాభం పొందలేదు, లాభం తానే అవ్వలేదు, ఏందో కూడా మేము అవ్వలేదు. అలాగా కష్టపడి ఉన్నాం మేము. మాకైతే ఎవరిది కూడా మాకేమీ అవసరం లేదు. దేవుడి కష్టం అలా జరిపితే చాలు మాకు. మాకు అనాడబులు బయటకు వచ్చిన అనాడబులు కష్టానికి ఎరబడిగా వస్తే చాలు మాకు. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మంచి జరుగుతుందని అనుకుంటున్నారు? అనుకుంటున్నాం. ఒక 60,000 పైన రావచ్చు. ఎందుకు వంగ గీత గారు గెలిస్తే ఆవిడ ఏం చేయలేరంటారా? 2 సార్లు 3 సార్లు చూసాం కదా మరి. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, పిఠాపురంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం పిఠాపురం సైడే చూస్తూ ఉంది. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, 1 మంత్ టైం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారి మధ్యలో హోరాహోరీగా నడుస్తూ ఉంది. ఎవరు గెలిచే అవకాశం ఉందంట? నా ఐడియా ప్రకారం పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు గెలవాలనుకుంటున్నారు? ఎందుకంటే అతను సొంత డబ్బులతో చేస్తున్నాడు కదా అభివృద్ధి అంతా. మిగతా వాళ్ళు ఎవరో కూడా జోబులు డబ్బులు తీయకుండా గవర్నమెంట్ డబ్బు ఖర్చు పెడతారు. అతను సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. ఆ షూటింగ్లు ఏదైతే అతను డబ్బులు స్వయంగా ఖర్చు పెడుతున్నాడు. అది మిగతా ఏ రాజకీయ నాయకుడు సొంత డబ్బులు తీయడు కదా. ఏ రాజకీయ నాయకుడు సొంత డబ్బులు తీయడు. గవర్నమెంట్ వచ్చిన ఫండ్ ఖర్చు పెడతారు తప్పితే సొంతంగా డబ్బులు తీసి ఖర్చు పెట్టి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎటువంటి అభివృద్ధి జరుగుద్ది అనుకుంటున్నారు పిఠాపురంలో? బాగా జరుగుద్ది అనుకున్నాం, మంచిగా జరుగుద్ది అనుకున్నాం. ఒక మోడల్ సిటీగా వద్దనుకున్నాం. ఎటువంటి డెవలప్మెంట్ రిక్వైర్మెంట్ ఉందండి మీకు పిఠాపురంలో? ఎటువంటి అవసరాలు? ఇటువంటి చాలా ఉన్నాయి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు. ఈ 10 సంవత్సరాలు మీకు ఏం జరగలేదా? జరిగిందంటే ఇంకా బాగా ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంకా వెళ్ళం.